మకర రాశి. మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ సంవత్సరం మకర రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి ఉచ్చలో గురు సంచారం. 7వ స్థానంలో గురువు వస్తున్నాడు. సప్తమంలో గురువు అన్ని విధాలా మేలు చేస్తాడు. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం పెళ్ళవుతుంది. వివాహ సంబంధ విషయాల్లో విజయం, మంచి భాగస్వామిని పొందుతారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. చక్కగా మాట్లాడతారు, ఆస్తులు పెంచుకుంటారు. ఇతర దేశాల్లో కూడా ఇళ్ళు కొనటం, వాహనాలు కొనటం చేస్తారు. ఇక మకర రాశి వారికి 3వ స్థానంలో శని సంచారం. త్రిషడాయ గతాః పాపాః, 3, 6, 11 స్థానాల్లో పాపులు ఉంటే మంచిది. సహజ పాపైన శని 3వ స్థానంలో ఉండటం వలన సోదరులతో మంచి అనుబంధాలు కొనసాగిస్తారు. ధైర్యంగా ప్రణాళిక రచించుకొని ముందుకెళ్తారు. కార్యసిద్ధి లభిస్తుంది. 10 మందిలో మంచి పట్టును సంపాదిస్తారు. ధైర్యంగా వేసే అడుగు కలిసి వస్తుంది. సునాయాసంగా విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ఆత్మవిశ్వాసంతో, చురుకుదనంతో పనిచేస్తారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలు అన్వేషించుకొని అడుగులు వేస్తారు. కొత్త ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు పెంచుకోవటం, సంతోషంగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి అనుకూలమైన అంశాలుగా కనపడుతున్నాయి. తర్వాత మత్స్య సంబంధ వ్యాపారులు, ఫ్యాక్టరీల యజమానులు, వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూమి అమ్మేటువంటి వాళ్ళు, కొనేవాళ్ళు, దళారులు, వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. మిర్చి వ్యాపారస్తులకు కూడా ఆదాయం బాగుంది. తర్వాత వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం జన్మరాశి మకరాన్ని గురువు చూడటం వలన మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు సంచారం మాత్రం వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తుంది. అంటే ఇతరులతో తగాదా పడటం, దుర్వార్త శ్రవణం, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి జన్మరాశిలో రాహు సంచారం వలన డిసెంబర్ 5 తర్వాత. అదేవిధంగా విదేశీయానం, ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూలమైన సమయం, వీసాలు లభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం 90% అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.